వామ్మో! చూడ్డానికి భయంకరంగా ఉన్నాయి కదా ఇవైతే. సో వీఆర్ ఇన్ హైదరాబాద్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇట్స్ హ్యాపెనింగ్ అప్పట్ కార్నివల్ ఇన్ హైదరాబాద్. పీపుల్స్ ప్లాజాలో జరిగింది ఇది ఆన్ 23rd and 24th of December. వీఆర్ హియర్ ఆన్ 24th. కొంచెం డిలే అయింది. సో యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దిస్ అండ్ హాఫ్ మోటో వ్లాగ్, అంటే మేడ్చల్ నుంచి ఇక్కడ వరకు వచ్చి మోటో వ్లాగ్ చేసి దాని తర్వాత ఇవన్నీ చూపెడదాం పెట్స్ని అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నేను కార్లో వచ్చేసిన, మా అక్క వాళ్ళతో వచ్చిన కాబట్టి. అండ్ సో దిస్ ఇస్, ఐ టోల్డ్ యూ రైట్, ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ పీపుల్స్ ప్లాజా హైదరాబాద్లో. సో వీ పర్చేస్ టికెట్స్ లైక్ ఈచ్ కాస్ట్ యూ అరౌండ్ 100 rupees. సో వీ వేర్ 5 of us. సో ఫ్రమ్ దేర్ ఎంట్రన్స్ ఇంకా. సో మధ్యలో వెళ్ళేసి రావడానికి ఒకవేళ మనం టికెట్ పోగొట్టుకుంటే మనకి ఎంట్రన్స్ మళ్ళీ ఉండదు. సో దానికోసం అని చెప్పి స్టాంప్ వేసినారు అక్కడ. సో ఎంటర్ అవుతూగానే వీ హ్యావ్ సీన్ హిమ్ అనమాట, ద ఓస్ట్. మరి ఐ డోంట్ నో వాట్ ఈజ్ హీ ఎగ్జాక్ట్లీ హియర్. సో ఈజ్ వెల్ నోన్ ఫర్ హిస్ ఇన్స్టాగ్రామ్, చిక్కోటి ప్రవీణ్ అనుకుంటా. ఈజ్ హ్యావింగ్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ రెప్టైల్స్, డాగ్స్ అండ్ ఆల్ ది బ్రీడ్స్. యూ కెన్ సీ, పాజ్ చేయండి కొంచెం ఇక్కడ. సి యా, ద బ్లాక్ షర్ట్ గాయ్. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా ఒక డాగ్ ఉండే అనమాట, నేమ్డ్ స్కూబీ. సో కొన్ని రోజులు అది బీన్ లైక్ 8 years 9 years మా ఇంట్లో ఉండే. తర్వాత కొంచెం దానికి హెల్త్ బాగాలేదు, దాన్ని వదిలేయడం అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో కుక్క తెచ్చుకునే ఛాన్స్ మా డాడీ నాకు ఇవ్వలేరు. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ డాగ్స్ యాక్చువల్లీ. వావ్ వావ్, ఇవి మరి బేబీసా లేదా వీటి బ్రీడ్ ఇంత ఉంటాయి నాకు అస్సలు ఐడియా లేదు. బట్ దే వర్ సూపర్ క్యూట్. అండ్ అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ది ఆస్ట్రిచ్. నేను ఇంతవరకు ఎప్పుడు ఆస్ట్రిచ్ని చూడలేను. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. యూ కెన్ సీ ఆస్ట్రిచ్ భయ్యా. అండ్ ఆస్ట్రిచ్ ఒకటి తెలుసా, 2 eggs పెడుతుంది. వన్ ఆఫ్ దెమ్ డజంట్ హ్యాచ్ ఎట్ ఆల్. ఒక్కసారి కూడా అది హ్యాచ్ అవ్వదు. ఓన్లీ ద అదర్ ఎగ్ హ్యాచ్ అవుతుంది. అంటే ఒక్క దాంట్లో నుంచే బేబీ బయటకు వస్తుంది. ఇంకోటి నెవర్, అసలు ఎప్పటికీ రాదు ఇంకా బేబీ, అట్లనే ఉండిపోతుంది ఆ ఎగ్. సో ఇట్లా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో వీఆర్ హ్యావింగ్ దిస్ అనమాట, హార్సెస్, ఆస్ట్రిచ్ అండ్ డక్స్ ఉండే. ఐ షో యూ దెమ్. మీకు అవి బీ చూపెడతాం. వైట్ హార్స్, మగధీరాలో బ్లాక్, యా వైట్ హార్సెస్ ఏమంటారు, కార్డ్కి కట్టి ఉంటుంది కదా, యా. ర్యాబిట్ మాత్రం క్రేజీ ఉంది అసలు, ఫ్లఫీగా. యూ కెన్ సీ బ్లాక్, గ్రే అండ్ వైట్, చాలా కలర్స్ ఉండే. డక్స్ ఇంక ఇవన్నీ నార్మల్గా ఉండే కానీ యాక్చువల్లీ సో మనం మధ్యలో ఆపేసినాం. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ డాగ్స్ అనమాట. వేరే వేరే బ్రీడ్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సెన్ బర్నార్డ్ ఈజ్ మై ఫేవరెట్ బ్రీడ్. అదే ఖుషీ మూవీలో ఉంటుంది కదా, ఖుషీ మూవీలో ఉంటుంది కదా పవన్ కళ్యాణ్, సెన్ బర్నార్డ్, యా. వామ్మో, దీని చెవులేని ఇంత పెద్దగా ఉన్నాయి. సేమ్ అసలు క్రేజీ అసలు. వీటిని కొయ్యరంట లిటరలీ. ఇలాంటి వాటి కోసం పెంచుతారు ఉండొచ్చు. అండ్ ఇవన్నీ చిక్కోటి ప్రవీణ్, దిస్ థింగ్, యా. పైథాన్ మరి ఏంటో నాకు అంత ఐడియా లేదు. ఐ సా ఐ స్నేక్ దేర్. అసలు అది జరగట్లేదు అక్కడ నుంచి, ఆ బాక్స్లో అట్లనే ఉండిపోయింది. అండ్ ద పిట్ బుల్. సో చాలా రేర్గా కనబడతాయి ఇవి. యాక్చువల్లీ ఇండియాలో బ్యాన్ కూడా చేశారు అనుకుంటా నాకు తెలిసి. యూ కెన్ సీ రెప్టైల్స్ అని చెప్పా కదా, హీస్ హ్యావింగ్ హ్యూజ్ కలెక్షన్ అని చెప్పి చిక్కోటి ప్రవీణ్. సో ఇవన్నీ ఆయనవే. ద ఫాల్కన్ దేర్ అండ్ దిస్ ఫాల్కన్ హియర్, రెప్టైల్స్. అండ్ ఈ కార్ట్ మొత్తం ఆయనదే ఉంది మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. అండ్ యా, ఇక్కడ ఒక రెప్టైల్ కూడా ఉంది. వీటి పేర్లు ఇవన్నీ నాకు అంత అస్సలు ఐడియా లేదు. సో దే ఆర్ లైక్ సూపర్, అంటే క్యూట్ అని నేను అస్సలు అనను, బట్ దే వర్ గుడ్ అంతే. ఒకసారి వెళ్ళి చూడొచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉండే. అండ్ ది బ్లాక్ డక్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను బ్లాక్ డక్స్ని చూడడం. వామ్మో, అస్సలు ఇది ఉండే భయ్యా, ఎంత పెద్దగా ఉందంటే దాని ముంగట మనుషులు చిన్నగా కనిపించినారు లిటరలీ. ఇంత పెద్దగా చూసినారా అసలు. సదర్లో పెడతారు కదా, అదే ఇది నాకు తెలిసి. చదువులో పార్టిసిపేట్ చేస్తే అన్నిలానే ఉంటాయి, అంటే అన్నీ ఉండవు కానీ ద మోస్ట్ ఏదైతే ఎక్కువ విన్ అవుతుందో అది అలా ఉంది. అండ్ ద క్వైట్ ఆపోజిట్. దీన్ని చూడండి, ఐ థింక్ దిస్ బ్రీడ్ ఈజ్ లైక్ దిస్, ఇంత స్మాల్గా ఉంటుంది. పడుతుంది ఇక్కడ. సో ఇక్కడ బయటికి, సో ఆ కార్ట్లో నుంచి బయటికి రాగానే వీఆర్ హ్యావింగ్ దిస్ గోట్స్ అనమాట. దాని తర్వాత ఇది బిగిలా, అది బిగిల్ నాకు తెలిసి, యా. అండ్ ది హస్కీ. సో ఇక్కడ స్టాల్స్ ఉన్నాయన్నమాట, లైక్ ఫుడ్, ఏమంటారు, డాగ్ ఫుడ్, క్యాట్ ఫుడ్, ఫిష్ ఫుడ్, ఇలాంటివన్నీ స్టాల్స్ కూడా ఉండే. ఇందాక బయట చూసాం కదా అవే ఇవి. లిటరలీ మనం అనుకుంటాం కానీ భయపడతాం కానీ డైలీ పెంచుకునే వాళ్ళకి దే విల్ ఫైండ్ దెమ్ క్యూట్ తెలుసా లిటరలీ. సో ఫ్రమ్ దేర్ ఇక్కడ ఏమంటారు అడాప్షన్ సెంటర్ కూడా ఉండే. సో లైక్ స్ట్రీట్ డాగ్స్ అయితే ఉండే మేము వెళ్ళినప్పుడు. సో ఐ డోంట్ నో వాట్ దే ఆర్ రియలీ ఆర్. ఒక క్యాట్ ఉండే, ఒక స్ట్రీట్ డాగ్ ఉండే. సో మేము వెళ్ళిన టైం కొంచెం మార్నింగ్ కాబట్టి ఇక్కడ గ్రూమింగ్ కూడా ఉండే. యా, ఐ ఫర్గాట్ టు టెల్ యూ, దిస్ ఇస్ గ్రూమింగ్. అండ్ ఏమంటే మేము వెళ్ళిన మార్నింగ్ టైం కాబట్టి అక్కడ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా. ఐ ఫౌండ్ దెమ్ రియల్లీ క్యూట్ బ్రో, లిటరలీ సూపర్ క్యూట్ ఉండే. అండ్ ద ఫస్ట్ టైం హ్యావ్ సీన్ ఎ బ్లాక్ కలర్ పగ్. అండ్ దీస్ ఆర్ షిట్జూస్ బేబీస్.
దే ఆర్ టెల్లింగ్ లైక్ 17K. యా, అండ్ దిస్ ఇస్ ఇంతకు చెప్పాక ఏంది బీగల్. యా, దట్ ఈస్ బీగల్. సో నేను ఇక్కడ ఇవి కూడా చూసా. ఐ థింక్ ఫ్రమ్ ది డార్లింగ్ కాదు మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ మూవీ, అందులో ఉంటాయి కదా రెండు అదేదో పాటలో. ఎస్, ఇవే అవి. అంటే ఇవే అవి కాదు, ద బ్రీడ్. బాగుండే యాక్చువల్లీ ఇవి చూడ్డానికి అయితే చిన్నపాటి పొమోలియన్ లాగా ఉండే. సో అండ్ దిస్ ఇస్ చోచో. అదే బ్లాక్ టంగ్ ఉంటుంది దీనికి, లైక్ పర్పుల్ బ్లాక్ ఎనీథింగ్. సో చోచో ఆర్ రియల్లీ క్యూట్. కానీ నేను ఇన్న వరకు అయితే దే ఆర్ లైక్ క్వైట్ డేంజరస్ కూడా. నాకు తెలిసి కేఎల్ రావుల్ దగ్గర ఉంది, విచ్ ఇస్ బ్రౌన్ ఇన్ కలర్, అండ్ ది గోల్డెన్ రిట్రీవర్ హియర్ ఇట్ ఈస్. సో ఇక్కడ పెద్ద స్టేజ్ వేసి లైటింగ్ కూడా పెట్టినారు. క్యాట్ వాక్, డాగ్స్కి క్యాట్ వాక్ విత్ దేర్ ఓనర్స్ అనుకోండి నాకు తెలిసి. అండ్ యూ నో వాట్ ద బెస్ట్ థింగ్ ఇస్ దే ఆర్ హ్యావింగ్ ప్రైజెస్ టూ. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ దే విల్ కండక్ట్ అనుకుంటా, మేబీ ఏమైనా గేమ్స్ పెట్టి చేస్తారు అనుకుంటా నైట్లో. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ నెక్స్ట్ టైం అయితే పక్కా జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ కాబట్టి కొంచెం ఎవరికి అవేర్గా లేరు. నెక్స్ట్ టైం ఇట్ విల్ బీ గుడ్ అకార్డింగ్ టు మీ, నాకు తెలిసినంత వరకు. సో ఇట్లా పార్టిసిపేట్ చేయడం, సినిమాలలో చూపెడతారు కదా ఓల్డ్ ఇంగ్లీష్ మూవీస్లో, డాగ్ కార్నివల్, డాగ్ ఫెస్ట్ అని చెప్పేసి, క్యాట్స్ అలాంటివన్నీ. సో ఐ టోల్డ్ రైట్ ఫిషెస్ ఆర్ హియర్ అని చెప్పేసి. దే ఆర్ వెరీ వెరీ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉండే. ఇంకా అరేంజ్ చేస్తుండే మేము వెళ్ళినప్పుడు. సో అరేంజ్ చేసిన వరకు అయితే చూపెడుతున్నా. సో నాకు ఒకటే తెలిసిందా, ఏంజిల్సా ఏదో ఉంటే లాస్ట్లో చూపెడతా. ఇవి చాలా బాగుండే యాక్చువల్లీ. అండ్ యా, యూ కెన్ సీ. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దిస్ థింగ్, దర్ కలరింగ్ ఆఫ్ ర్యాబిట్స్ అనేది అస్సలు ఎంకరేజ్ చేయకండి మీరు ఇట్లాంటివి. ఎందుకంటే అది చాలా హార్మ్ఫుల్ వాటికి, లిటరలీ చాలా హార్మ్ఫుల్. చూడడానికి మనకు బాగానే అనిపిస్తుందేమో కానీ కొంచెం పెద్దగైనాక అది దాని ఒరిజినల్ కలర్లోకి మళ్ళీ వచ్చేస్తుంది, వైట్ అనుకోండి, వైట్లోకి. సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ప్లీజ్. అండ్ ఇప్పుడు చూస్తారు మీరు ఒక టైగర్ని, లిటరలీ ఆ టైగర్ అని అస్సలు భయపడకండి. ఇట్స్ నాట్ ఎ టైగర్, ఇట్స్ ఎ గోల్డెన్ రిట్రీవర్. దీని కూడా సేమ్ థింగ్. మనకి చూడ్డానికి ఇట్లాంటివన్నీ యాక్చువల్లీ ఇట్ ఈస్ క్యూట్. సో కానీ చూడ్డానికి మనకి ఇదంతా బాగానే అనిపిస్తుంది, కానీ అల్టిమేట్లీ ద థింగ్ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ ఈజ్ అది ఏదైతే భరిస్తుందో అదే ఎఫెక్ట్ అవుతుంది కదా. సో దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, కెమికల్స్ ఉంటాయి ఆ కలర్లో, అదంతా మస్తు వేసినారు కానీ ఎవరు వేసినారో కానీ. వాటికి కూడా చూడండి, ఒకటేమో చీతా లాగా, ఇంకోటేమో రకూన్ లాగా, ఫాక్స్ లాగా, లిటరలీ క్రేజీ వేసినారు కలరింగ్ మాత్రం వీటికి. దిస్ ఈజ్ రియల్లీ క్యూట్. సో ఇలాంటివి మాత్రం ఎంకరేజ్ చెయ్యొద్దు ప్లీజ్. అండ్ ఐ టోల్డ్ యూ రైట్, దేర్ వెరీ మెనీ స్టాల్స్ అని చెప్పి. వన్ ఆఫ్ ది స్టాల్స్ అంటే ప్లేయింగ్ ఐటమ్స్, పిల్లలకి అమ్మినట్టే. ఇంకా ఎగ్జిబిషన్లో పిల్లలకి ఎట్లా అమ్ముతారో అట్లనే ఈ డాగ్స్ కోసం ఇక్కడ అనమాట ఈ ఎగ్జిబిషన్లో అట్లా అమ్ముతున్నారు. సో ఇదంతా చాలా పెద్దగా అవుతుంది నైట్. సో వెన్ ద నెక్స్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్, డూ విజిట్ ఇట్. అమ్మో భయపడుతుంది చిన్నపిల్ల, అది ఇంత పెద్దగా ఉండండి బాబు. నిజంగా చెప్తున్నా కదా, ఓనర్స్కి ఏం అనిపించదు. మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి దాని ఫ్యూరియస్ ఫేస్కి అట్లా మనకు భయం అవుతుంటుంది, కానీ కొరుకుతుంది భయ అది ఆ పాపను అట్లా. నైస్ అండి. సో ద క్యామెల్. సో వెనకాల మీరు చూస్తున్నారు కదా, దట్ ఈస్ ట్యాంక్ బండ్ అనమాట. లిటరలీ 12:30 అవుతుంది, మొత్తం ఫాగ్. హైదరాబాద్ అయితే 10 degrees కూడా టచ్ అయింది మొన్న లిటరలీ. సో చాలా చల్లగా ఉందన్నమాట, అదే చెప్తున్నా. చూడండి 12:31 అవుతుంది టైము ఆఫ్టర్నూన్లో, అండ్ యూ కెన్ సీ ది క్లైమేట్. దీనికి డిజైన్ చేసి నిలబెడతారు అనుకుంటా. ఇంతకుముందు స్టార్టింగ్లో చూపెట్టినా కదా, సేమ్ అట్లనే ఇవి బయట కూడా స్టాల్ పెట్టినారనమాట. ఇట్లా చిన్న కౌస్ మళ్ళీ ఆక్స్ వీటిని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. సో వన్ ఆఫ్ ఎ కైండ్ బ్రీడ్ అనుకోండి. ఇంకా ఎస్ మామో మనం లిటరలీ మన మోకాల వరకు ఉంది. అండ్ ఇప్పటివరకు డాగ్స్ అయిపోయాయి, డాగ్స్ అయిపోయినాయి, ఇప్పుడు క్యాట్స్ చూడండి. సో యా, దీస్ ఆర్ క్యాట్స్.
బేసికల్లీ నాకు క్యాట్స్ గురించి పెద్ద ఐడియా లేదు కానీ ఈ వైట్ది మాత్రం స్టూవర్ట్ లిటిల్లో ఉన్నట్టుండే లిటర్లీ. నేను చాలా ఫీల్ అయిపోయాను నా ఫేవరెట్ బ్రీడ్ లేదని చెప్పేసి. నేను ఇట్లా బయటికి వచ్చినా ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అనమాట. సో దిస్ ఈస్ సెయింట్ బర్నర్డ్ విచ్ ఈస్ మై ఫేవరెట్ బ్రీడ్ ఇన్ డాగ్స్. ఇట్లా బయటకు వచ్చి నిలబడ్డా, మళ్ళీ కెమెరా తీసి షూట్ చేసిన భయ్య. ఇంత షైన్ అవుతుంది ఏంది భయ్య ఇది, లిటరలీ చూడండి అసలు ఎండకు మెరుస్తుంది, ఇంత పెద్దగా ఉంది. వామ్మో, సదర్ పెడుతున్నారు లోపల. సో ఐ టోల్డ్ యూ రైట్, ఐ వాజ్ లైక్ ప్లానింగ్ ఎ గోప్రో అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటివన్నీ షూట్ చేసుకోవచ్చు చిన్న చిన్న షార్ట్స్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు డ్రైవింగ్ ఆర్ మోటో వ్లాగింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్ వీ నీడ్ ఏ ప్రాపర్ కెమెరా లైక్ గోప్రో కానీ Insta360 కానీ కావాలి. సో గోప్రో ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ మై మైండ్ టు పర్చేస్, ఎందుకంటే దానికన్నా బెటర్ ఐ ఫౌండ్ Insta360 Ace Pro విచ్ ఇస్ రియలీ గుడ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద కెమెరా అండ్ నైట్ కానీ చాలా బాగున్నది యాక్చువల్లీ కంపేర్ చేస్తే కూడా. సో నేను అది తీసుకుందాం అని అనుకుని ఉండే. సో దాని తర్వాత దేర్ వాజ్ ఎ థాట్ ఇన్ మై మైండ్ టు గెట్ ఎ 360 degrees కెమెరా విచ్ కెన్ రికార్డ్ 360 degrees. సో హియర్ కమ్స్ ది Insta360 X3. సో X4 నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ రిలీజ్ అవుతుందంట. సో ఐ కాంట్ వెయిట్ అప్పటి వరకు. సో ఐ విల్ డెఫినెట్లీ గో విత్ అన్ Insta360 X3. సో అది నాకు ఇంకా ఐడియా లేదు లైక్ వెదర్ టు చూజ్ ఏ Insta360 Ace Pro ఫర్ ద కంప్లీట్ మోటో వ్లాగింగ్ ఆర్ లేదా 360 degrees తీసుకుందామా అని చెప్పేసి నాకు ఏం ఐడియా లేదు. సో ఇఫ్ దెర్ ఈస్ అ హంట్ గోయింగ్ ఆన్ ఫర్ మీ, ఎస్పెషల్లీ ఫర్ మీ, నేను మనవిత్ అయితే చాలా చాలా ఏమంటారు క్యాలిక్యులేషన్స్లో ఉన్నాం. దిస్ ఈజ్ సచివాలయం అనమాట, తెలంగాణ సచివాలయం. యా, సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఐడియా లేదా హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతాయి గోప్రోస్ ఆర్ Insta360 మనకు తెలుస్తుంది అంటే you just comment it down, or else you can message me or DM me on Instagram. So there is a hunt for us అనమాట. అండ్ నేను చాలా అనుకున్న దానికన్నా చాలా తక్కువ చూపించిన పెట్స్ని, బికాస్ అక్కడ లేకుండే క్యాట్స్ ఇంకా చాలా వచ్చేటి ఉండే అనుకుంటా, చాలా కేజెస్ ఖాళీగా ఉండే. అండ్ షీఈ్ ఆర్ మోనక్క అనమాట, షీఈ్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్. సో దిస్ ఈస్ అప్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ది వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ మోటో వ్లాగ్ వీడియో లైక్ ఆన్ ది కెమెరా హంట్. అండ్ ఇది కదా ప్రాపర్ డ్రైవింగ్ అంటే, ఇండికేటర్ అండ్ హ్యాండ్, వావ్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.